అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఈరోజు వాస్తులు చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే ఉత్సంగ్ ప్రవేశం అంటే ఏమిటి, అంటే మనం గృహంలోకి మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అవ్వగానే గృహం లోపలికి ఎలా ప్రవేశించాలి అనేది తెలుసుకుందాం. దీనికి ముందుగా మనకి శాస్త్రంలో ఒక శ్లోకం ఏం చెప్పారంటే, గృహస్య సముఖం యత్ర ద్వారం భవతి వాస్తునః ఉత్సంగ్ ఇతి ప్రోక్తః పూర్ణబాహు ప్రదక్షిణః వామతో హీనబాహు స్యాత్ ప్రత్యక్షాయస్తు పృష్ఠత అని చెప్పారు. అంటే గృహం లోపలికి ద్వారం ఎదురుగుండా ప్రవేశిస్తే దానిని ఉత్సంగ్ ప్రవేశం అని చెప్పారు. అలాగే ప్రదక్షిణ క్రమంలో ప్రవేశిస్తే గృహంలోనికి దాన్ని పూర్ణబాహు ప్రవేశం అని చెప్పారు. అట్లాగే అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అప్రదక్షిణ క్రమంగా ప్రవేశిస్తే దాన్ని హీనబాహు ప్రవేశం అని చెప్పారు. గృహం వెనక నుండి ప్రవేశిస్తే దాన్ని ప్రత్యక్షాయ ప్రవేశం అంటారనమాట. ఇలా మనకి శాస్త్రంలో 4 రకాల ప్రవేశాలు చెప్పారు. అయితే మనం ఈరోజు ఉత్సంగ్ ప్రవేశం అంటే ఏమిటనేది తెలుసుకుందాం. ఒకదాని గురించి తెలుసుకుందాం. అయితే మనకి ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పిన ఈ 4 ప్రవేశాలలో కూడా పూర్ణబాహు ప్రవేశం నెంబర్ 1 ఉత్తమం. తర్వాత ఉత్సంగ్ ప్రవేశం కూడా మంచిది. ఈ 2 ప్రవేశాలు మంచి. ఈరోజు మనం ఈ టాపిక్లో ఉత్సంగ్ ప్రవేశం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది మన గృహం అనుకుంటే ఇది మన గృహం అనుకోండి. అయితే ఇది చుట్టూ ప్రహరీ. అయితే నేను చుట్టూ ప్రహరీ ఎందుకు గీస్తున్నానంటే ప్రతి ఇంటికి కూడా 4 వైపులా 4 దిక్కుల ప్రహరీ ఉంటే ఉత్తమం అన్నమాట. ఎలాంటి చిన్న చితక దోషాలు ఉన్నా కూడా ఈ ప్రహరీతోనే ఆగిపోతాయి. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా గృహానికి 4 వైపులా ప్రహరీ ఉండేలా చూసుకోండి. అందుకని నేను ప్రతి డయాగ్రామ్లో కూడా 4 దిక్కుల ప్రహరీ గీస్తాను అనమాట. అయితే ఇప్పుడు ఇది ఇంటి ద్వారం అనుకోండి. ఇక్కడ ఇంటి ద్వారం అంటే ఇది తూర్పు అనుకోండి, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. అయితే మనకి ఎక్కువ తూర్పు ఫేసింగ్ వెళ్ళక కూడా 3 ప్లేస్లోనూ 4 ప్లేస్లోనూ ద్వారం పెట్టుకోమని చెప్తున్నాం కదా. సరే, ఇది 3 ప్లేస్లో వచ్చింది అనుకోండి. ఇది మనకి ప్రహరీ గోడ. అయితే దీనికి గేట్ ఎలా రావాలి? ఇప్పుడు ఉత్సంగ్ ప్రవేశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఉత్సంగ్ ప్రవేశం అంటే ఈ ద్వారం ఎదురుగా ఇట్లా గేట్ వస్తే దీన్ని ఈ గేట్లోంచి ఇలా పోయి ఈ ద్వారంలోకి వెళ్ళిపోయేదాన్ని దీన్ని ఉత్సంగ్ ప్రవేశం అంటారు. అయితే ఈ ఉత్సంగ్ ప్రవేశాన్ని కూడా మళ్ళీ సెట్ చేసుకునే విధానాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? అయితే మనకు దీంట్లో కూడా మళ్ళీ ఒకటి చెప్పారు. అంటే ఈ ద్వారము మధ్య సూత్రము, ఈ గేటు మధ్య సూత్రము ఒకటవ్వకూడదు. ఒకటై కలిస్తే ఆ గృహ యజమానికి హాని కలుగుతుంది, ధన ధాన్యానికి కూడా హాని కలుగుతుంది అన్నమాట. ఇది నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. అందరూ ఉత్సంగ ప్రవేశం అనగానే ద్వారం ఎదురుగా గేటు పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కాదు, దానికి కూడా మళ్ళీ సెట్ చేసుకునే విధానం ఉంది. ఆ విధానమే ఇప్పుడు మనం చెప్పింది అనమాట. ఏం చెప్పాం? సూత్రస్య వామే ద్వారం కుర్యా ద్విచక్షణ అని చెప్పారు. అంటే ఈ ద్వారం మధ్య సూత్రము ప్లస్ మన ఈ ప్రహరీ ఇది గేటు మధ్య సూత్రం అనేది ఒకటి కాకూడదు. ఒకటైతే గృహ యజమానికి హాని, ధన ధాన్యానికి కూడా హాని కలుగుతుంది, అంటే నాశనం కలుగుతుంది. అయితే మరి ఎలా పెట్టుకోవాలి? ఈ ద్వారం మధ్య సూత్రానికి ఈ గృహ మధ్య సూత్రానికి ఒకటి కాకుండా ఈ గేట్ అనేది కొంచెం ఇటు ఎడమవైపుకి ఇట్లా ఒక 2-3 అంగుళాలు అట్లా పారు తప్పిస్తే అప్పుడు అది సెట్ అవుతుంది అన్నమాట. ఈ ఉత్సంగ్ ప్రవేశాన్ని అలానే సెట్ చేసుకోవాలి. ద్వార మధ్య సూత్రం, గేటు మధ్య సూత్రం ఎప్పుడు ఒకటి కాకూడదు. అది ఫస్ట్ పాయింట్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలానే నెక్స్ట్ ఏ దిక్కైనా సరే, ఇప్పుడు మనం తూర్పు దిక్కు చెప్పాము.
నెక్స్ట్ ఏ దిక్కైనా కూడా ఎలా పెట్టుకోవాలి? దక్షిణం దిక్కు కూడా మన గృహక్షిత ప్లేస్లో ద్వారం పెట్టుకోమని చెప్తున్నాం కదా. గృహక్షిత ప్లేస్లో ద్వారం పెట్టుకోండి అంటే ఇప్పుడు మనం ఉచ్చంగ ప్రవేశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఉచ్చంగ ప్రవేశం అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ కూడా ద్వారం ఎదురుగా గేట్ రావాలి. గేట్ ఇలా వచ్చినా కూడా ఈ ద్వారం మధ్య సూత్రం, ఈ గేటు మధ్య సూత్రం ఇలా ఒకటి కాకూడదు. మరి దీన్ని ఎటు జరుపుకోవాలండి? దీన్ని వచ్చేసి దక్షిణం వైపుకి ఒక 2 అంగుళాలు ఇటు కిందకి ఇటు జరుపుకోవాలి ఇట్లా. ఇదేమో ఇప్పుడు దీనికి విదికులకి వెళ్ళి చూపిస్తా, విదికులు రాస్తాను ఆగండి. ఇది తూర్పు, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, ఇది వాయువ్యం. తూర్పు గేటుకి అయితేనేమో ఒక మధ్య సూత్రం, 2 మధ్య సూత్రాలు ఒకటి అవ్వకుండా ఒక 3 అంగుళాలు, 4 అంగుళాలు ఇటు జరిపేసుకోండి ఈశాన్యంకి వెళ్ళి. దక్షిణం వైపు అయితే ఉచ్చంగ ప్రవేశం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఉచ్చంగ ప్రవేశం చెప్తున్నాను. దక్షిణం అయితే ఇది దక్షిణం. ఈ దక్షిణ ద్వారము, గేటు ద్వారము 2 మధ్య సూత్రాలు ఒకటి అవ్వకూడదు. అట్లాగే ఒకటి అవ్వకుండా ఈ ద్వారం మధ్య సూత్రానికి, ఈ గేటు మధ్య సూత్రానికి ఒకటి అవ్వకుండా ఈ మధ్య సూత్రానికి కొంచెం పారు తప్పించి ఈ ఆగ్నేయం వైపుకి ఒక 2-3 అంగుళాలు ఇటు జరపండి. జరిపితే మధ్య సూత్రం పారు తప్పుతుంది అన్నమాట. అప్పుడు ఈ ఉచ్చంగ ప్రవేశం సెట్ అవుతుంది. అలాగే పడమర వైపు యాక్చువల్గా అయితే ఇదైనా సరే ఉచ్చంగ ప్రవేశం అంటే ఈ మధ్య సూత్రము, ఈ గేటు మధ్య సూత్రం ఒకటి కాకుండా దీన్ని, ఎందుకంటే గేటు కూడా 3, 4, 5 ప్లేస్లలో మంచిదని చెప్తున్నాం కదా. ఒక 2-3 అంగుళాలు ఇటు పారు తప్పించండి, సరిపోతుంది. ఉత్తరం తీసుకుంటే బల్లాట, సోమ ఈ ప్లేస్లలో మంచిదని ద్వారం చెప్తున్నాం కదా. అక్కడ ద్వారం పెట్టుకుంటే ఉచ్చంగ ప్రవేశం అంటే ద్వారం ఎదురుగా గేట్ రావడం. అప్పుడు ఈ ద్వార మధ్య సూత్రము, ఈ గేటు మధ్య సూత్రం ఒకటి అవ్వకూడదు. ఒక 2-3 అంగుళాలు ఇటు జరపండి ఇలా. అప్పుడు మధ్య సూత్రం అనేది పారు తప్పుతుంది. ఎందుకంటే ఇటే ఎందుకు జరపమని చెప్తున్నానంటే మనకి ముఖ్య, బల్లాట, సోమ ఇవి ద్వార స్థాపనగా మంచి ప్లేస్లను మనం క్రిందటి వీడియోలలో చెప్పుకున్నాం కూడా. కాబట్టి గేటు కూడా అటు ఆ ప్లేస్లో గేటుకు కూడా చూసుకుంటే అటు ఆ ప్లేస్లలోనే గేటు పడితే బాగుంటుంది అన్నమాట. అది అందుకని జాగ్రత్తగా గమనించండి. మనం ద్వారాలు పెట్టుకునేటప్పుడు, గేట్లు పెట్టుకునేటప్పుడు ఇట్లా మధ్య సూత్రాలు, కొన్ని లెక్కలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఇప్పుడు ఇది ఏ దిక్కైనా సరే ఉచ్చంగ ప్రవేశం ద్వారం ఎదురుగా గేటు పెట్టుకోండి అని చెప్పాము. ఇప్పుడు వీడియోలో చెప్పగానే చాలామంది పెట్టేసుకుంటూ ఉంటారు. ఓకే, చూసి పెట్టేసుకుంటారు. కానీ ఈ సెట్ చేసే దాంట్లో కూడా మధ్య సూత్రాలు అనేది తప్పించాలి. ద్వారం మధ్య సూత్రము, గేటు మధ్య సూత్రం ఎప్పటికీ ఒకటి అవ్వకూడదు. అదనేది ఇప్పుడు మనం చెప్పిన విధంగా ఏ దిక్కైనా సరే ఒక 2-3 అంగుళాలు మధ్య సూత్రాన్ని తప్పించి గేటు పెట్టుకోవాలి. ఇదన్నమాట ఉచ్చంగ ప్రవేశం యొక్క నియమం. ఇప్పుడు దీనికి మనం సింపుల్గా ఇక్కడ ఇది పెట్టుకోండి అని చెప్తే కుదరదు కదా. అందుకని చెప్పేసి మనం అసలు మనకి శాస్త్రంలో ఏ ప్రవేశాలు మంచి, ఎలా ప్రవేశించాలనేది చెప్పారు కాబట్టి మీకు ఆ శ్లోకం చెప్పాను. ఆ శ్లోకంలో 4 రకాల ప్రవేశాలు చెప్పారు. అందులో 2 మంచి. ఒకటి ఉచ్చంగ ప్రవేశం, రెండోది పూర్ణభాగ ప్రవేశం. ఉచ్చంగ ప్రవేశం కన్నా నేనైతే పూర్ణభాగ ప్రవేశాన్ని ఇంకా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే దేవాలయంలో ప్రదక్షిణ క్రమంగా మనం ఎలా తిరుగుతామో పూర్ణభాగ ప్రవేశం అలా ప్రదక్షిణ క్రమంలో సెట్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకని అది ఇంకా నెంబర్ 1. అందుకని నెక్స్ట్ మనం పూర్ణభాగ ప్రవేశం గురించి తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉంటే వీడియోని షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడుద్ది అనమాట. ఎవరైనా గృహం నిర్మించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా షేర్ చేయండి. మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.